మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్యరత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింతల రుక్మందరరావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందీశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికి మంచి జరగాలి. గురుగారు, ఈ జూన్ మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా గ్రహ గోచారం ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో వీరికి? ఒకసారి 2026 సంవత్సరం జూన్ మాసం తులారాశి వాళ్లకు ఎలా ఉందో మనం తెలుసుకునేటప్పుడు, ఈ రాశికి ముఖ్యంగా ప్రధానంగా 9వ స్థానం నుంచి గురువు 2వ తారీఖు 10వ స్థానంలోకి ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు. 8వ తారీఖు రాశ్యాధిపతి 9వ స్థానం నుంచి అతను కూడా 10వ స్థానంలోకి వస్తున్నాడు. అదేవిధంగా దశమ స్థానంలోకి. అదేవిధంగా బుధుడు 22వ తారీఖు ఆయన కూడా భాగ్యం నుంచి దశమంలోకి వస్తున్నాడు. 15వ తారీఖు గురువు అష్టమం నుంచి భాగ్యంలోకి వస్తున్నాడు. కుజుడు 20వ తారీఖు సప్తమం నుంచి అష్టమంలోకి వస్తున్నాడు. ఇక యథావిధిగా రాహుకేతులు కుంభము, సింహంలో ఉన్నారు. శనేశ్వరుడు మేన్ రాశిలో సంచరిస్తున్నాడు. ఈ రాశి వారికి ప్రధానంగా చెప్పుకోవాలంటే రాశ్యాధిపతి 10వ ఇంట్లోకి రావడము, అక్కడే గురువు ఉచ్చస్థితిలో ఉండడము, అంటే సప్తమాధిపతి రాశ్యాధిపతి కలిసి 10లో ఉండడము చాలా మంచి ఫలితం ఉంటుంది. 22వ తారీఖు తర్వాత ఇంకా బాగుంటుంది. ఎందుకంటే భాగ్యాధిపతి కూడా దశమంలోకి వస్తున్నాడు. అంటే వృత్తిరీత్యా బాగా అభివృద్ధి చెందుతారు వీళ్ళు అని చెప్పచ్చు. అంటే వృత్తి స్థానంలోకి నైసర్గికంగా 3 శుభగ్రహాలు వస్తున్నాయి. భాగ్యస్థానంలోకి రవి వస్తున్నాడు 15వ తారీఖు తర్వాత. అంటే అష్టమ రవి తొలగిపోతా ఉంది. అష్టమంలో గ్రహం ఉంటే పెద్దగా ఫలితాన్ని ఇవ్వదు. కాబట్టి రవి అంటే ఒక వెలుగు అని అర్థము. సూర్యుడు అంటే వెలుగే కదా. కాబట్టి ఆ గ్రహం ఎక్కుంటే అక్కడ వెలుగు ఉంటుంది. అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, అదే అనారోగ్యాలకు సంబంధించి వెలుగు ఇస్తుంది. ఎక్కువైపోతాయి. దుస్థానంలో ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఎనర్జీ పెరిగిపోతుంది. భాగ్యంలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది, భాగ్యము అదృష్టం పెరుగుతుంది. 9వ స్థానము పితృస్థానము, తండ్రికి ఉంటే మంచిది. అంటే ఇక్కడ ఇంకోటి ఏమంటే ఈ రాశికి రవి గ్రహము బాధకాధిపతి అవుతాడు. అంటే బాధించే గ్రహం అని అర్థము. కాబట్టి ఇతను బాధించేవాడు ఎక్కడికి వెళ్తున్నాడు, భాగ్యంలోకి వెళ్తున్నాడు ఆ యొక్క గ్రహం. కాబట్టి తండ్రికి బాధతో కూడుకునే ఏదన్నా ఫలితం ఉంటుంది. తండ్రికి మంచిదే, కానీ దాని వెనక ఏదైనా ఎఫర్ట్ కూడా ఉంటుంది. నో పెయిన్ నో గెయిన్, కష్టే పల్లి అన్నట్టు ఉంటుంది. అదేవిధంగా సప్తమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు అష్టమ స్థానంలోకి వస్తున్నాడు. ఈ రాశి కుజుడు అంత మంచివాడు కాదు. అంటే మంచివాడు కాదన్నప్పుడు ఇతను ఏమవుతున్నాడు, అష్టమంలోకి వస్తున్నాడు. అంటే చెడ్డవాడు చెడిపోవడం మంచిదే కదా. ఎవరికైనా వాళ్ళ శత్రువు బలహీన పడినాడంటే మంచిదే. శుభగ్రహం పడకూడదు. కాబట్టి అది ఒక విధంగా 50-50. కుజుడు సప్తమాధిపతి కూడా కాబట్టి జీవిత భాగస్వామికి అనారోగ్యం చేసేందుకు అవకాశం ఉంటుంది. 7వ ఇల్లు అంటే భార్య లేదా భర్త. అష్టమ స్థానం అంటే అనారోగ్య స్థానము, ఏదో ఒక కష్టం వస్తుందని అర్థం. దానికి కూడా అవకాశం ఉంది. ఇప్పుడు హాస్పిటాలిటీ అంతా బాగానే ఉంది కాబట్టి చూపించుకోవచ్చు, పెద్ద విషయం కాదు. 6వ ఇంట్లో శని బాగున్నాడు. ఈ రాశికి మొట్టమొదటి శుభగ్రహం శనేశ్వరుడే, 4-5 స్థానాలకు అధిపతి. శనేశ్వరుడు బాగానే ఉన్నాడు కాబట్టి ఇబ్బంది లేదు. ఆయన మంచి యోగాన్ని ఇస్తాడు. 6వ ఇంట్లో దిగ్బలం ఉంటుంది ఆయనకు. అంటే పాపగ్రహం 6వ ఇంట్లో యోగిస్తుంది కాబట్టి. 5వ ఇంట్లో రాహు ఉన్నాడు. 5వ ఇంట్లో రాహు ఉంటే ఏమంటే ఇక్కడ కులదేవతారాధన ఎక్కువ చేయాల. పితృదోషం కూడా అధికంగా సూచిస్తూ ఉంది. అంటే 5వ స్థానం అంటే సంతానము, తాతగారు, మన తండ్రికి తండ్రి స్థానము 5వ స్థానం. అక్కడ రాహు ఉన్నాడు. రాహు కూడా తాతని సూచిస్తాడు. ఇప్పుడు తండ్రికి సంబంధించిన గ్రహం 9లోకి, ఆ గ్రహానికి 9వ స్థానంలోకి రాహు ఉండడము వల్ల పితృదోషం అధికమవుతుంది. కాబట్టి పితృపరిహారాలు చేసుకోవాలి. అమావాస్య మకా నక్షత్రం రోజు ఏదైనా దానం చేయడము, లేదంటే కాశీ లాంటి క్షేత్రాలకు ఆన్లైన్లో వెబ్సైట్ ఓపెన్ చేస్తే అన్నదానము అనేది ఉంటుంది. అన్నదానానికి డబ్బులు గడేయచ్చు. అంటే అక్కడ అది ఎక్కువగా పితృతర్పణలో వెళ్ళే ప్రదేశము. అక్కడ ఆ క్షేత్రంలో అన్నదానం చేయడం వల్ల పితృ అనుగ్రహం కలుగుతుంది. ఒక 500 పంపించాలనుకోండి ఎవరైనా, అక్కడ ఒక 5 మంది భోజనం చేస్తారు. ఓ 1000 రూపాయలు పంపిస్తే ఒక 10 మంది భోజనం చేస్తారు. 100 రూపాయలు ఒక మీల్స్ అనుకుంటే కూడా. అది అమావాస్య రోజు ఆ లింక్ ఓపెన్ చేసి సెండ్ చేయొచ్చు, మకా నక్షత్రం రోజు సెండ్ చేయొచ్చు. దానికి పరిహారం అవుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చేమైంది, లాభస్థానంలో కేతు ఉన్నాడు. కేతు లాభంలో మంచిదే. లాభస్థానంలో ఏ గ్రహం ఉన్నా మంచిదే. కాబట్టి తీరా చూస్తే ఇక్కడ గురువు మార్పు, గురువు వెనకనే బుధుడు శుక్రుడు రావడము, అష్టమ రవి మారడము, ఇక్కడ సప్తమంలో కుజుడు అష్టమంలోకి రావడము కొంచెం అనారోగ్య సూచనలు తెలియజేస్తాయి. ఏదన్నా ఉంటే కొంతమందికి సమాజంలో కొంతమంది ద్వారా ఇబ్బంది కూడా రావచ్చు. ఏదన్నా తగవలు కానీ, ఒక చీటికి మాటకు ఒక మాట మాట్లాడుకోవడం కానీ ఇలాంటివి ఉంటాయి. దానికి సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే సరిపోతుంది. ఇక తులారాశి వాళ్ళు అధికంగా చేసుకోవాల్సిన ఆరాధన పితృపరిహారము, కులదేవతారాధన, సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటే చక్కగా ఉంటుంది. ఇక ఈ రాశికి ఇప్పుడు వృత్తిలో సెట్ అవుతారు. వృత్తులు అంటే వాళ్ళు ఏ వృత్తినా చేయొచ్చు.
వాళ్ళ జాతకరీత్యా వాళ్ళకి ఏదైనా వృత్తి ఉంటే ఆ వృత్తిలో అభివృద్ధి కలుగుతుంది. అప్పుడు ఏం చేయాలి? ఫోకస్ చేయాలి. ఇప్పుడు మనకు డెవలప్ చేయడానికి కావాలన్న సోర్సెస్ ఏమున్నాయి? పెట్టుబడి పెట్టగలమా? పెట్టుబడి లేకుండా డెవలప్ చేయగలమా? లేదా ఇంకొన్న బ్రాంచెస్ డెవలప్ చేయగలమా? లేదా పబ్లిసిటీ ఇచ్చుకోగలమా? లేదా సోషల్ మీడియా పబ్లిసిటీ ఎక్కువైంది కదా, ఈ టైంలో చేయడం వల్ల లాంగ్ రన్లో వీళ్ళకు అద్భుతంగా ఉంటుంది. తులారాశి అంటే వ్యాపార రాశి, త్రాసు. కాబట్టి చక్కగా వీళ్ళ వ్యాపారాన్ని సెట్ చేసుకుని అభివృద్ధి చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, మహిళలు, స్త్రీలు అంటే పెళ్లి కాని వాళ్ళు, రాజకీయ నాయకులు, సినిమా రంగం వాళ్ళు అందరూ కూడా బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం, చాలా ఫౌండేషన్ బాగా బలంగా ఉంది. మరి గురుగారు గృహయోగమైన వాహన యోగమైన ఉందంటారా ఈ మాసంలో? వాహనయోగం, గృహయోగం ఉంది. ఎందుకంటే 10 ఇంట్లో గ్రహాలు ఉంటే 4 ఇంటి చూస్తాయి. 4 ఇళ్ళు అంటేనే గృహము, వాహనము, విద్య, సుఖము, బంధువులు, వేసుకునే బట్టలు. కాబట్టి ఇవంతా కూడా ఉంది. అంటే కూడు, గూడు, గుడ్డ అంటారు కదా, తిండి, నివాసము, బట్టలు, ఈ 3 ఉన్నాయంటే జీవితంలో అన్ని ఉన్నట్టు ఫీల్ అవుతారు. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టడానికి బట్ట అని ప్రాచీన కళ అనేవాళ్ళు. వాటికి ఏం లోటు ఉండదు. మంచి లగ్జరీగా వీళ్ళకు మంచి బట్టలు లభించడము, కొనడము అన్ని కూడా బాగుంటాయి. రైతులకు కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసం? రైతులకు 10వ స్థానం అంటేనే కర్మస్థానము. కర్మస్థానము అది జలస్థానమైంది. కర్కాటక రాశి జలరాశి. అక్కడ ఇంకా గురువు ఉచ్చస్థితికి వస్తున్నాడు. రైతులకంతా బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేయాలంటే జనరల్ గా జ్యోతిష్ శాస్త్రంలో గ్రహాలు ఎంత అనుకూలంగా ఉన్నాయో మనం చెప్పినా, రైతులకు ఎందుకంటే ఎరువుల రేట్లు పెరుగుతున్నాయి, దానికి కావాల్సినటువంటి పంటలు కొట్టేటువంటి మందుల రేట్లు పెరిగిపోతున్నాయి. అవి పెరిగేదానికి వారం వర్జం, వారపల్లలు, మాసపల్లలు లేకుండా పెంచేస్తున్నారు. రైతులేమో పండిస్తున్నారు, పంటకు మాత్రం గిట్టుబడి ధర రావడం లేదు. అది పెరగడం వల్ల ఇవి పెరుగుతున్నాయి, కూలీలు పెరుగుతున్నాయి, లేబర్ డిమాండ్ విపరీతంగా ఉంది. దీనిని నియంత్రించలేకపోతున్నారు ప్రభుత్వాలు కానీ, రైతులు కానీ, సమాజం కానీ. వీళ్ళు ఎంత పెంచినా అంత తీసి ఎరువు అక్కడ వేయాల్సి వస్తూ ఉంది. దానికి తగిన రేటు అపకరానప్పుడు ఎవరేం చేయలేని పరిస్థితి. అది సమస్యలని పరిష్కారమైంది. కాకపోతే రైతులకు అనుకూలమైన పంటలు దిగుబడి చేతికి వచ్చేందుకు అవకాశం ఉంది. గిట్టుబాటు ధర అంటే నష్టపోకుండా వచ్చే ధర అని అర్థం. మిగిలిబాటు ధర కాదు, గిట్టుబాటు ధర. చేసిన కష్టానికి నష్టం లేకుండా ప్రతిఫలం. రైతుకి తినడానికి ఇబ్బంది లేకుండా, కొనే పని లేకుండా ధాన్యం ఇంట్లో పెట్టుకొని ఇంకొంత అమ్ముకోగలిగితే సంతోషం. అది గిట్టుబాటు ధర అంటారు. అంతేగాని మాకు మంచి ధర వచ్చింది అనేటువంటి పరిస్థితి ఎప్పుడు గిట్టుబాటు ధర పైన పోరాడుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఈ తులారాశి వాళ్ళకు ఉన్నటువంటి రైతులకు గిట్టుబాటు ధర లభించేదానికి అవకాశం ఉంది. ఈ మాసం పంట దిగుబడి వస్తే, ఈ మాసంలో వేసే పంటల వల్ల. గురుగారు మరి వివాహ యోగం కూడా ఉందంటారా? ఎవరికైతే వివాహం జరగలేదో వారు. అంటే ఆడవాళ్ళకు కొంచెం కష్టం. భర్తకారకుడు కుజుడు అష్టమంలోకి వెళ్తున్నాడు కదా. మగవాళ్ళకైతే శుక్రుడు 10వ ఇంట్లోకి రాష్ట్రాధిపతి ఉచ్చగ్రహంతో కలిసి భాగ్యాధిపతితో కలిసి వస్తున్నాడు. అప్పుడు ఈ రాశిలో పుట్టినటువంటి మగవాళ్ళకి వివాహ బలం బాగుంది. ఆడవాళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం వల్ల బలం పెరుగుతుంది. మరి ఎవరైనా పెట్టుబడులు పెట్టుకోవచ్చు అంటారా? పెట్టుబడులు పెట్టుకోవచ్చు. వీళ్ళు ఇప్పుడు వృత్తి స్థానంలో 3 గ్రహాలు ఉన్నాయి కాబట్టి, వృత్తికారకుడు, కర్మకారకుడు శని బలంగా ఉన్నాడు కాబట్టి పెట్టుబడులు పెట్టుకోవచ్చు. మరీ టూ మచ్గా పోకుండా అటనే షేర్ మార్కెట్లో పెట్టకూడదు. షేర్ మార్కెట్లో పెడితే జీరో అయిపోతుంది. కేర్ఫుల్గా ఉండాలి. అదొక పెద్ద మైండ్ గేమ్ షేర్ మార్కెట్ అంటే. ఆ మైండ్ గేమ్ అందరికీ తెలియదు. డబ్బు పెడితే డబ్బు వస్తుంటారు, డబ్బు పెడితే డబ్బు పోతుంది. కేర్ఫుల్గా ఉండాలి. దాని జట్టాబాటు జోలికి ఈ బెట్టింగ్లు ఇవంతా ఉంటాయి కదా, అవంతా విపరీతమైన ఆశ కల్పిస్తాయి. రేపు తెల్లవారికి 100 కోట్లు వచ్చేంత ఆశ కల్పిస్తాయి. పెట్టింది ఉన్నదో జీరో అయిపోతుంది. ఎవరికి చెప్పుకోలేరు, ఆ డబ్బులు తిరిగి రాదు. అటువంటి వాటి జోలికి ఎవరు వెళ్ళకూడదు. గురుగారు మొత్తం మీద జూన్ మాసంలో తులారాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి పరిహారాలు చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.